ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ ఓటు వేయనున్నారు. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసుధాలో ఎంపీలంతా ఓటు వేస్తున్నారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనటం లేదని బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరుకుంది. ఇక ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, ప్రియాంక గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ ఓటు వేయనున్నారు. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసుధాలో ఎంపీలంతా ఓటు వేస్తున్నారు. సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. ఈ పోలింగ్లో పాల్గొనటం లేదని బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, అలాగే ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు.